ఓం శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. హరి ఓం. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. ఇప్పుడు రోహిణీ నక్షత్రాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను. ఈ రోహిణీ నక్షత్రములో 1, 2, 3, 4 పాదాలు జన్మించినటువంటి వారు టోటల్గా రోహిణీ నక్షత్రం యొక్క స్వభావాలు కలిపి 4 పాదాలు 4 వీడియోలు రోహిణీ నక్షత్రం గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు రోహిణీ నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను. రోహిణీ నక్షత్రము దశాధినాథుడు చంద్రుడు. ఈ యొక్క చంద్రమహర్దశ 10 సంవత్సరములు, దశ సంవత్సరములు 10 సంవత్సరములు చంద్రమహర్దశకు. నక్షత్ర అధిదేవత బ్రహ్మదేవుడు. ఇది సర్పయోని కలిగినటువంటి నక్షత్రము. శత్రు యోని ముంగిస. నక్షత్ర నాడి అంత్యనాడి. ఇది మనుష్య గణములోని నక్షత్రము. నక్షత్ర జాతి పురుష జాతి. ఈ నక్షత్రానికి గోచార రాశి వృషభ రాశి. నక్షత్ర వృక్షము నేరేడు వృక్షము. నక్షత్ర రాశ్యాధిపతికి మిత్రగ్రహము బుధగ్రహము. నక్షత్ర రాశ్యాధిపతికి శత్రుగ్రహము రవిగ్రహము. ఈ నక్షత్రానికి సువర్ణదానము, వైశ్యవర్ణము. నక్షత్ర స్వరూపము బండి వలె, బండి ఆకారములో 5 నక్షత్రాలను కలిగి ఉంటుంది. నక్షత్రము ఊర్ధ్వముఖ నక్షత్రము. ఈ నక్షత్రము భూతత్వాన్ని కలిగి ఉంటుంది, పృథ్వీతత్వాన్ని కలిగి ఉంటుంది. నక్షత్ర రీత్యా అదృష్ట దిశ ఉత్తర దిశ. అదృష్టవారము సోమవారము. అదృష్ట రత్నము ముత్యము. అదృష్ట రంగు తెలుపు రంగు. అదృష్ట సంఖ్యలు 2, 11, 20. నక్షత్ర స్వభావము స్థిర స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ నక్షత్రానికి వేధా నక్షత్రము స్వాతి నక్షత్రము. అదృష్ట తేదీలు 1, 10, 19, 28, 2, 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22, 31. ఇవి అదృష్ట తేదీలు. ఈ నక్షత్ర రీత్యా అదృష్ట వారాలు సోమ, బుధ, గురువారములు. ఈ తేదీలతోటి కనుక ఈ వారాలు కలిసి వచ్చినట్లయితే విశేషమైన ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. ఈ నక్షత్రం వారికి అదృష్ట సంవత్సరాలు 2, 11, 20, 29, 38, 47, 56, 65. ఈ సంవత్సరాల్లో వీరికి బాగా కలిసి వస్తుంటుంది. నక్షత్ర స్వభావము అపసౌయ స్వభావము. ఇది శాంతి నక్షత్రంగా చెప్పబడుతుంది. ఊర్ధ్వముఖాన్ని కలిగి ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులకు అదృష్ట రత్నము ముత్యం. ముఖ్యంగా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలకు మాంగళ్య సౌభాగ్య అభివృద్ధిదాయకము. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ యొక్క ముత్యము రత్నానికి ప్రత్యామ్నాయంగా మూన్ స్టోను, కార్టజులు ధరించవచ్చు. కనీసం 2 క్యారెట్ల ముత్యాన్ని ధరించాలి. చిటికిన వేలికి లేదా ఉంగరపు వేలికి సోమవారం నాడు ధరించడం మంచిది. సోమవారము సాయంత్రము ధరించడం విశేషం. ఈ రోహిణీ నక్షత్ర జాతకులకు శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు, శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి, కృష్ణ సంబంధమైనటువంటి స్తోత్రాలు, కృష్ణాష్టకము, శ్రీ భగవద్గీత పారాయణ వీరికి మంచి సత్ఫలితాలను ఇస్తుంటాయి. వీరికి కొంచెం ఆలస్యంగా సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. రోహిణీ నక్షత్ర జాతకులకు కొంతమందిలో చాలా ఆలస్యంగా సంతానం కలుగుతుంటుంది.
దాంపత్య సంబంధమైన సౌఖ్యము చాలా శుభప్రదంగా ఉంటుంది. అదృష్టవారాలు సోమ శనివారాలు. రుచులలో మధురము, పెరుగు, పాలు, పాల ఉత్పత్తులు విధిగా తీసుకుంటుంటారు. కారము, పులుపు లాంటి పదార్థాలు కూడా తగిన పాళంలో తీసుకునటం మంచిది. ఇది పృథివీ తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది అధోముఖ నక్షత్రము. ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, అత్యాధునికమైనటువంటి దుస్తులు వీరికి బాగా నప్పుతాయి. వీరికి భోగలాలసత్వం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. సకల జనులకు చాలా ఇష్టలుగా ఉంటుంటారు. మంచి రూపాన్ని కలిగి బంధువృద్ధిని కలిగి ఉంటారు. వీరు కళాశాస్త్ర పారంగతులుగా కూడా ఉంటుంటారు. ఇది వృషభ రాశిలో ఉంది. వృషభ రాశి చరరాశి. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి దధిశంఖమ తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మం కుటభూషణం. దధిశంఖమ తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మం కుటభూషణం. ఈ యొక్క శ్లోకాన్ని పారాయణ చేసినట్లయితే మంచి శుభఫలితాలు వస్తుంటాయి. ఈ నక్షత్రం వృషభ రాశిలో మధ్య భాగంలో సంచరిస్తుంటుంది కనుక ఈ నక్షత్రంలో రవి సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు వస్తుంటాయి. అందువల్ల సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణ, అరుణ పారాయణ లాంటివి మంచి శుభఫలితాలను ఇస్తుంటాయి. వీరికి మంచి అనుకూలవతి అయినటువంటి భార్య లభిస్తుంది. వీరికి రాహు మహర్దశలో ఎక్కువ మందిలో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ రాహు మహర్దశలో వీరికి చాలా శుభప్రదంగా గడుస్తుంటుంది. తదుపరి వచ్చేటువంటి గురుదశ కూడా మంచి శుభఫలితాలను ఇస్తుంది. ఈ రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు మంచి ధార్మిక బుద్ధి కలిగి మంచి పనులు చేస్తుంటారు. కృషిలో చాకచక్యం కలిగిన వారు, శీలవంతులు, అందముగా మాట్లాడేటువంటి వారు, మంచి సుందరమైనటువంటి దేహాన్ని కలిగిన వారు ఉంటారు. ధర్మబుద్ధి గలవారు, సత్కార్యాలు చేసేటువంటి వారు, కృషి వల్లనే జీవనం సాగించేటువంటి వారు, వ్యయ ప్రయాసలకు లోనయ్యేటువంటి వారు, ఆలోచనాపరులై ఉండి మంచి వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు. జనాకర్షణ కలిగినటువంటి వారు, బంధు వృద్ధి కలిగిన వారు, మంచి రూపవంతులు, అభిమానవంతులు, స్థిర బుద్ధి కలిగినటువంటి వారు, హితవుగా సంభాషించేటువంటి వారు, చతురులు, మంచి కాంతివంతులు మొదలైన స్వభావాలు కలిగి ఉంటారు. రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ధనవంతులు, మంచి కృతజ్ఞులు, మేధా సంపత్తి కలిగినటువంటి వారు, రాజులచే సన్మానింపబడేటువంటి వారు, ప్రేమగా మాట్లాడేటువంటి వాళ్ళు, సత్యము పలికేటువంటి వారు, అందమైనటువంటి రూపము కలిగినటువంటి వారు అవుతారని ఇది శాస్త్రవాక్యంగా చెప్పబడుతున్నది. ఈ రోహిణి నక్షత్రము చంద్రమండలంలో ఉండేది. రోహిణి, విధి, బ్రహ్మ, ప్రజాపతి, చతుర్ముఖ, విధాత, ప్రజేశ, పంకజాసన, ఆత్మభువు, పద్మయోని అనేటువంటి ఈ 10 పేర్లు ఈ నక్షత్రానికి ఉన్నటువంటి పేర్లు. ఈ నక్షత్రంలో ఓ, వా, వి, వు అనేటువంటి 4 పేర్లు కూడా ఈ నక్షత్రానికి సంబంధమైనటువంటివి. ఈ నక్షత్ర జాతకుల్లో పేరును బట్టి ఓ, వా, వి, వు అనేటువంటి అక్షరాలు కనుక ఉన్నట్లయితే నామ నక్షత్రం కూడా రోహిణి నక్షత్రమే అవుతుంది. 5 తార్లు కలిసి బండి ఆకృతిలో ఉండటము, జంబూ వృక్షము అంటే ఈ నక్షత్రానికి ప్రీతి, పక్షులలో హంస అంటే చాలా ఇష్టము, సర్పయోని, నక్షత్రాధిదేవత బ్రహ్మ, బ్రాహ్మణ జాతికి చెందినటువంటి ఊర్ధ్వముఖ నక్షత్రము. రోహిణి నక్షత్రములో పుట్టినటువంటి పురుషుడు మంచి అందము కలిగినటువంటి వాడు, మంచి రూపవంతుడు, స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడు, అభిమానము కలిగిన వాడు, సౌఖ్యాన్ని అనుభవించేటువంటి వాడు,
మంచి సమర్థుడు, తేజస్సు కలిగినటువంటి వాడు, భోగి అవుతుంటారు. రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ సంతానవతి, పుత్రులు పుత్రికలు కలిగినటువంటిది, రూపవంతురాలు, కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటిది, దీర్ఘాయువు కలిగినటువంటిది అవుతుంది. రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు, అందువల్ల చంద్రమహర్దశలో ప్రారంభమవుతుంది. చంద్రమహర్దశ 10 సంవత్సరములు ఉంటుంది. తరువాత అంగారక మహర్దశ, కుజ మహర్దశ 7 సంవత్సరములు, తరువాత రాహు మహర్దశ 18 సంవత్సరములు, తరువాత గురు మహర్దశ 16 సంవత్సరములు, శని మహర్దశ 19 సంవత్సరములు, తరువాత బుధ మహర్దశ 17 సంవత్సరములు, తరువాత కేతు మహర్దశ 7 సంవత్సరములు. ఈ రకంగా దశలు వస్తుంటాయి. రోహిణి నక్షత్రం వారికి మేలు చేసేటువంటి నక్షత్రాలు మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ధనిష్ఠ, పూర్వభాద్ర, రేవతి, భరణి, కృత్తిక. ఇవి మేలు చేసేటువంటి నక్షత్రాలు. ఈ రోహిణి నక్షత్ర జాతకుల యొక్క విద్యలు, ముఖ్యంగా రోహిణి నక్షత్ర జాతకులకు సంగీత విద్య, జల నౌకా మార్గ రవాణా, ఓడలు ఓడరేవులకు సంబంధించినటువంటి టెక్నాలజీ, క్యాటరింగ్ టెక్నాలజీ, ప్లాస్టిక్ పాలిమర్స్కు సంబంధించినటువంటి సాంకేతిక విద్యలు, పాడి పరిశ్రమ, డైరీ ఫారాలకు సంబంధించినటువంటి విజ్ఞానము, రసాయన శాస్త్రము, కెమికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ల్యాబ్ టెక్నాలజీ, అద్దకపు పనితనం కలిగినటువంటి పరిజ్ఞానము, ఫిషరీస్ ఇంజనీరింగ్, న్యాయ రాజకీయ సంబంధమైనటువంటి శాస్త్రాలు, పంచదార పరిశ్రమ సంబంధించినటువంటి విజ్ఞానము, పెట్రో కెమికల్స్, సివిల్ ఇంజనీరింగ్, సాహిత్యము, భాషాశాస్త్ర అధ్యయనము, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ మొదలైనటువంటి విద్యల్లో వీరు బాగా అభివృద్ధిలోకి వచ్చి రాణించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి రోహిణి నక్షత్ర జాతకుల యొక్క విశేషాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. మీ యొక్క జన్మ నక్షత్రము, మీ జన్మ రాశి, నక్షత్ర పాదము, మీరు జన్మించినటువంటి లగ్నము, ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా. మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము, జన్మ తేదీ, జన్మస్థలము, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవి మాకు కరెక్ట్గా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు @gmail.com దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి, లగ్నము, నక్షత్రము, పాదము అన్నీ ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది. నమస్కారం.